హలో అండి. అందరికీ నమస్కారం. మనకి చిన్నప్పటి నుంచి ఓ మాట చెబుతూ ఉంటారు పెద్దలు. అదేంటంటే చదువు ఉంటే మోసపోరు అని. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎక్కువగా మోసపోతున్న వాళ్ళు ఎవరంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, బిజినెస్ వాళ్ళు. అంటే చదువు పెరిగి ఆలోచన శక్తి తగ్గిందా? ఇది చాలా డేంజరస్ క్వెషన్. ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ సంఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఒక 70 ఇయర్స్ టీచర్ గారు రామ్మూర్తి గారిని స్కామర్స్ మీరు డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారు అని భయపెట్టారు. ఆమె ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్‌లో ఉన్నారు అని చెప్పి రోజుల పాటు మెంటల్ ప్రెషర్‌కి పెట్టారు ఆవిడకి. ఆమె బ్యాంక్‌లో ఉన్న 24 క్రోర్స్ స్టేజెస్ వారీగా వారి అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఇంకా డబ్బు కావాలని బెదిరించడంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టడానికి వెళ్లారు ఆవిడ. ఇక్కడ బ్యాంక్ మేనేజర్‌కి అనుమానం వచ్చి అసలు స్కామ్ బయటపడిందనమాట. ఒకసారి ఆలోచించండి. టీచర్ గారు జీవితం మొత్తం ఎంతో మందికి నాలెడ్జ్ చెప్పిన వ్యక్తి. ఆమె ఇలా ఎలా నమ్మారు? ఇదే అతి పెద్ద ప్రశ్న. సుప్రీం కోర్ట్ కూడా ఇటీవల ఇదే విషయం మీద ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎక్కువగా చదువుకున్న వాళ్ళే డిజిటల్ అరెస్ట్ స్కామ్స్‌కి బలవుతున్నారు అని చీఫ్ జస్టిస్ గారు వ్యాఖ్యానించారు. ఎందుకిలా జరుగుతోంది? రీజన్ నంబర్ 1 చదువు ఉంది. కానీ డిజిటల్ స్మార్ట్‌నెస్ లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా మార్క్స్ నేర్పింది. కానీ మ్యానిప్యులేషన్ ఎలా జరుగుతుందో నేర్పించలేదు. స్కామర్స్ సైకాలజీ ఏమిటంటే మీ బ్రెయిన్ ఆలోచించే ముందు మీ ఎమోషన్‌ని హైజాక్ చేస్తారు. ఫియర్, అర్జెన్సీ, షేమ్, అథారిటీ ఈ 4 కంబైన్ చేస్తే మనిషి ఐక్యూ ఎంత ఉన్నా పానిక్ అవుతాడు. మీ ఆధార్‌తో మనీ లాండరింగ్ జరిగింది. మీపై అరెస్ట్ వారెంట్ ఉంది. ఇప్పుడే కోఆపరేట్ చేయకపోతే జైలుకి వెళ్ళాల్సొస్తదనే మాటలు వినగానే లాజికల్‌గా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనిషి ఆలోచించడు. రియాక్ట్ అవుతాడు. ఇక రీజన్ నంబర్ 2 ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సైకాలజీ. చదువులేని వ్యక్తి ఏదైనా కొత్త విషయం వస్తే డౌట్ పడతాడు. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ నన్నెవరు మోసం చేస్తారు అని అనుకుంటారు. అదే వీక్‌నెస్ అవుతుంది. స్కామర్స్ కూడా రాండమ్ పీపుల్‌ని టార్గెట్ చేయరు. లింక్డ్ఇన్ చూస్తారు, ఫేస్‌బుక్ చూస్తారు. మన పూర్తి సోషల్ ప్రొఫైల్ చూసి మన ప్రొఫెషన్ తెలుసుకుంటారు. అందుకే చాలా సార్లు విక్టిమ్స్ డాక్టర్స్, ఇంజినీర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ అవుతున్నారు. ఇక రీజన్ నంబర్ 3 ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్. ఇప్పుడు మనం రోజుకు ఎంత ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. రీల్స్, షార్ట్స్, ఫేక్ న్యూస్, ఏఐ వీడియోస్, వాయిస్ క్లోన్స్ మన బ్రెయిన్ కంటిన్యూయస్‌లీ ఓవర్‌లోడెడ్‌గా ఉంది. దీంతో వెరిఫై చేసే అలవాటు పూర్తిగా తగ్గిపోయింది. ఇటీవల మెలోడీ మేమ్ వైరల్ అయినప్పుడు ఏమైందంటే మోడీ గారు ప్లస్ మెలోడీ గారు వైరల్ ట్రెండ్ చూసి చాలా మంది ఇన్వెస్టర్స్ పార్లే షేర్స్ కొనాలని ప్రయత్నించారు. కానీ అసలు పార్లే లిస్టెడ్ కంపెనీలో లేదు. కానీ వైరల్ పార్లే పేరు చూసి వెరిఫై చేయకుండా రియాక్ట్ అయ్యారు. వేరే కంపెనీ అయిన పార్లే ఇండస్ట్రీ షేర్స్ చాలా మంది కొన్నారు. ఇది ఫన్నీ ఎగ్జాంపుల్‌గా కనిపించినా అసలు ప్రాబ్లమ్ చాలా డీప్. మనం ఇప్పుడు థింక్ చేసే సొసైటీ కాదు. రియాక్ట్ అయ్యే సొసైటీలో మారిపోయాం. ఇక రీజన్ నంబర్ 4 అథారిటీ ఫియర్. మన దేశంలో యూనిఫార్మ్ అంటే భయం. పోలీస్, సీబీఐ, ఇన్‌కమ్ టాక్స్, కోర్ట్ ఈ పేర్లు వినగానే చాలా మంది ఫ్రీజ్ అవుతారు. స్కామర్స్‌కి ఇది బాగా తెలుసు. అందుకే ఫేక్ పోలీస్ స్టేషన్ బ్యాక్‌గ్రౌండ్, ఫేక్ ఐడీ కార్డ్స్, వాట్సాప్ వీడియో కాల్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు టెక్నాలజీతో స్కామ్ చేయడం లేదు. మన సైకాలజీని హ్యాక్ చేస్తున్నారు. ఇక రీజన్ నంబర్ 5 లోన్లీనెస్. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. బెంగుళూరు కేస్‌లో కూడా ఆమె పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆమె ఒంటరిగా ఉంటున్నారు. స్కామర్స్ మొదట విక్టిమ్స్‌ని ఐసోలేట్ చేస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడొద్దు. ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్వెస్టిగేషన్. కాల్ కట్ చేయొద్దు అంటూ మెంటల్ ప్రిజన్‌ని క్రియేట్ చేస్తున్నారు. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఫియర్ డబుల్ అవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న. ఎడ్యుకేషన్ అంటే ఏమిటసల? డిగ్రీనా? లేక క్రిటికల్ థింకింగ్‌నా? ఎందుకంటే గూగుల్‌ను ఉపయోగించడం ఎడ్యుకేషన్ కాదు. వెరిఫికేషన్ చేయడం అసలైన ఎడ్యుకేషన్. ఇంగ్లీష్ మాట్లాడటం ఇంటెలిజెన్స్ కాదు. ప్రెషర్స్‌లో కామ్‌గా ఆలోచించడం ఇంటెలిజెన్స్. మనం నేర్చుకోవాల్సిన 5 థింగ్స్ ఏంటంటే ఫియర్ వచ్చినప్పుడు వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. అన్నోన్ కాల్స్‌లో అథారిటీ క్లెయిమ్ చేస్తే కాల్ కట్ చేసి అఫీషియల్ నంబర్‌కి మీరు తిరిగి కాల్ చేయండి. పోలీసులు ఎప్పుడైనా డిజిటల్ అరెస్ట్ చేయరు. ఇక ఓటీపీ, స్క్రీన్ షేరింగ్, మనీ ట్రాన్స్‌ఫర్ ఇవి ఇన్వెస్టిగేషన్‌లో భాగం కావు. పానిక్ వచ్చినప్పుడు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో మాట్లాడండి దయచేసి. ఇంక ఇప్పుడు స్కామర్స్ టెక్నాలజీ వల్ల డేంజరస్ కాలేదండి. మన సొసైటీ రియాక్షన్ బేస్డ్‌గా మారింది కాబట్టి డేంజరస్ అయ్యారు. మనం చదువుకుంటున్నాం. కానీ ఆలోచించడం మర్చిపోతున్నాం. మన దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. కానీ విజ్డమ్ తగ్గిపోతుంది. ఇక ముందు ఏఐ స్కామ్స్, వాయిస్ క్లోన్స్ స్కామ్స్,
ఇక డీప్ ఫేక్ స్కామ్స్ ఇంకా పెరుగుతా ఉంటాయి. అప్పుడు సర్వైవ్ అయ్యేది ఎక్కువ చదివినోళ్ళు కాదు. రాంగ్‌గా వెరిఫై చేసేవాళ్ళు. థాంక్ యూ అండి. జై హింద్.